మెసేజ్లు పోటెత్తడంతో బ్లాక్ చేసిన మెటా ఇకపై సమస్యలకు ఈమెయిల్ చేయాలని విజ్ఞప్తి. సాయం కోసం వచ్చే ప్రజలకు తన ఇంటి తలుపులు ఎప్పుడు తెరిచే ఉంటాయని ఎన్నికలకు ముందు నారా లోకేష్ ప్రకటించారు. ఎన్నికల్లో గెలిచి మంత్రిగా బాధ్యతలు స్వీకరించాక ఉండవల్లిలో నివాసంలో ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నారు. ఫోన్ కాల్స్, వాట్సాప్ ద్వారా వచ్చిన సందేశాలకు సైతం స్పందించి పరిష్కార దిశగా చర్యలు తీసుకున్నారు. ఇటీవల వాట్సాప్ మెసేజ్కి స్పందించి 25 మంది దివ్యాంగ విద్యార్థుల సమస్యలు పరిష్కరించారు. దీంతో మంత్రి లోకేష్ దృష్టికి తీసుకెళ్తే చాలు పరిష్కారం లభిస్తుందని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ విశ్వసిస్తున్నారు. వేలాది మంది తమ సమస్యలను ఒకేసారి మంత్రి లోకేష్కి వాట్సాప్ చేయడంతో సాంకేతికపరమైన సమస్యలు ఉత్పన్నమయ్యాయి. తరచూ ఇదే సమస్యలు ఎత్తడంతో మెటా పలుమార్లు మంత్రి లోకేష్ వాట్సాప్ను బ్లాక్ చేసి దీంతో ప్రత్యామ్నాయంగా తన వ్యక్తిగత ఈమెయిల్ ద్వారా ప్రజలకు అందుబాటులోకి రావాలని మంత్రి లోకేష్ నిర్ణయించారు. ఇక నుంచి ప్రజలు ఎవరైనా సమస్యలు తెలియజేయాలంటే hello.lokesh@ap.gov.inకి మెయిల్ పంపాలని మంత్రి లోకేష్ విజ్ఞప్తి చేశారు. పేరు, ఊరు, మొబైల్ నెంబరు, మెయిల్ ఐడి, సమస్య లేదా సహాయానికి సంబంధించిన పూర్తి వివరాలను వినతుల్లో పొందుపరచాలని సూచించారు. ప్రజలందరూ మెయిల్ ఐడికి వినతులు పంపించాలని కోరారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు.